పేరు సురేష్. రామనా కాలనీలో సుజాత అనే ఆమె దగ్గర మేము ట్రేడింగ్ చేస్తాము. మా దగ్గర ఎమర్స్ డబ్బులు తీసుకున్నారు. అకౌంట్ పని చేస్తాను. సుజాత అన్న మహిళ దగ్గర అమౌంట్ ఇచ్చాను, ట్రేడింగ్ చేస్తానని చెప్పి అధిక లాభం ఇస్తానని చెప్పి తీసుకున్న అమౌంట్ మా రిటర్న్ ఇవ్వగా అకౌంట్లో ఉంది అని చెప్పి మా దగ్గర ఇంకా తీసుకున్నారు. నా వల్ల ఇంకా 14 మంది నాతో కూడా పెట్టారు. అడిగితే ఇప్పుడు లాక్ అయిపోయిందని చెప్పి లాస్ అయిపోయిందని చెప్పి ఇవ్వడం లేదు. మా పైన రిటర్న్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను. నా పేరు తులసి, నేను కాజూర్లో ఉంటాను. మేము రామనగర్ కాలనీలో సుజాత అనే ఆమెకి ఫైనాన్స్ మూల్యంగా చీటీల మూల్యంగా పరిచయం ఉన్నాము. ఆమె దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని స్క్రాప్ బిజినెస్ చేస్తూ ఉన్నామని మా దగ్గర ఫస్ట్ నగదు తీసుకొని తర్వాత వాళ్ళ కొడుకు ట్రేడింగ్ చేస్తూ ఉన్నాడు అనేసి తనకి ఎక్స్పీరియన్స్ ఉందని మా దగ్గర నుంచి ఇంకా ఎక్కువ మొత్తంలో నగదు తీసుకొని మాకు కొన్ని రోజులు మాత్రం లాభం చూపించి తర్వాత బ్యాంకులో లాక్ అయింది అనేసి ఫేక్ మెసేజెస్ అంతా చూపించి ఇంకా ఎక్కువ లాభం ఇస్తామనేసి మా దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని మమ్మల్ని ఇలా మోసం చేసింది. మేము మోసపోయింది కాకుండా మా తరఫున ఈ 14 మంది కాకుండా ఇంకా ఎక్కువ మందిని ఆమె దగ్గర తోడుకొని పోయి ఇంకా ఎక్కువ అమౌంట్ ఆమె దగ్గర ఇచ్చి మోసపోయాము. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఆమె కంప్లైంట్ ఇచ్చినప్పుడు నగదు ఇస్తామని ఒప్పుకొని ఇప్పుడు రిటర్న్ మా పైనే కేసు పెట్టుకున్నారు. అమౌంట్ అంతా ఇచ్చే కాదు అనేసి మేము హరాస్ చేస్తూ ఉన్నాం అనేసి చెప్తా ఉన్నారు. మేము అలా అంతా ఏం చేయలేదు. మేము ఇచ్చిన అమౌంట్ మాకు కావాలి అనేసి మేము ముందు వచ్చిన్నాము. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇలా ఉంది అని ఫేక్ మెసేజెస్ అంటే చెప్పండి. తన ఇన్ఫర్మేషన్ మాకు తెలీదు కానీ చదువుతా ఉన్నాడు అని చెప్పింది. తనే ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు. మొత్తం ఎంత ఇచ్చినారు? మేము 3,40,00,000 ఇచ్చినాం. మీకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు? కొంచెం స్టార్టింగ్ లో చూపించారు, మాకు లాభం చూపించారు. దానివల్లే మేము మళ్ళీ ఆశపడి పెట్టాము. అంటే మీకు ఇచ్చినారా? స్టార్టింగ్ లో ఇచ్చారు. మళ్ళీ ఎక్కువ మొత్తంలో ఇచ్చే కొద్దికి అకౌంట్లో ఉంది మీరు ఇస్తేనే మేము ఇస్తాము, మీరు పెడితే మళ్ళీ వస్తుంది, ఇది పెట్టండి అని ఎక్కువ మొత్తంలో తీసుకున్నాం. మీరు మోసపోయినారని తెలిసి ఎంతకాలం అయింది? 2వ నెల ఫిబ్రవరిలో. అప్పటి వరకు ఏం చేస్తాను? ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు ఒక నిమిషం ఉండు. మీరు అప్పుడు మోసపోయినా తెలిసిందే, ఇప్పటి వరకు ఏం చేస్తాను? అప్పుడే తెచ్చి ఫిబ్రవరి 13th మాట్లాడినాం. ఆమె 8 నెలల తర్వాత ఇస్తామని ఒప్పుకున్నారు. వాళ్ళ ఫోటో ఉందమ్మా. రామనగర్ కాలనీలో సుజాత అనే ఆమె స్టాక్ బిజినెస్ చేస్తానని చెప్పి మా దగ్గర కూడా అమౌంట్లు తీసుకునింది. అమౌంట్లు తీసుకున్న తర్వాత స్టార్టింగ్లో రిటర్న్ ఇస్తామని చెప్పింది. కానీ అమౌంట్ ఇస్తామని కాబట్టి మేము ఆశపడి ఇంకా మనకి డబ్బులు వస్తుందని మేము మోసపోయి ఆమెకి నాతో కూడా కలిపి మా తమ్ముడు ఎక్కువ అమౌంట్ ఇచ్చాడు. దగ్గర మేము 3,60,00,000 మోసపోయినాము. ఇది మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. రిటర్న్ మా పైన ఆమె పోలీస్ కంప్లైంట్ పెట్టింది కాకుండా మళ్ళీ పోలీస్ కంప్లైంట్లో మేము 2 రోజుల తర్వాత వాళ్ళకి సెటిల్మెంట్ చేసుకుంటామని చెప్పింది. 2 రోజుల తర్వాత మళ్ళీ అడిగితే మేము మీకు అమౌంట్ అంతా వేయలేము, మీ వల్ల అయింది మీరు చేసుకోకుండా చెప్తా ఉంది. దీనివల్ల మేము మా ఫ్యామిలీ మొత్తం రోడ్లో పడి పిల్లలకి పెళ్ళికి స్కూల్కి ఫీజులు పెట్టుకున్న డబ్బులంతా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు రోడ్డున పడినాం. దయచేసి మాకు న్యాయం జరిపించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఇచ్చినారనే దానికి చెక్కులు ఇచ్చింది. ఇప్పుడు ఆ చెక్కులు కూడా మేము ఏదో ఒకరికే ఇచ్చామని చెప్తా ఉంది. అంటే చెక్కులు మా దగ్గర ఉన్నాయి 12 చెక్కుల దాకా. ఏమని చెప్పాలి కదా, స్క్రాప్ బిజినెస్ చేస్తామని తర్వాత మా కొడుకు ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఆ ట్రేడింగ్ లో మనకి మంచి ఆదాయం వస్తుంది నమ్మకం కలిగింది కాబట్టి మేము మోసపోయాం. రామనగర్ కాలనీలో ఉంది. మీకు ఎలా పరిచయం? ఆమె ఫైనాన్స్ మూలంగా ఏదో స్టార్టింగ్ లో ఫైనాన్స్ తీసుకుంటాము, అట్లా పరిచయం అయింది. ఆ పరిచయం వల్ల సరే నమ్మకం ఏర్పడి మోసపోయాం. శ్రోతలు భర్త ఏం చేస్తారా? ఆయన పేరు వచ్చి సరవణ రాజ్ కుమార్ వచ్చి ఆయన అబ్బాయి. నువ్వు